విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సిటీ సివిల్ కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని తెలిపారు. తమ స్థలంలో గోడను నిర్మిస్తే కావాలని దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి తనపై చిక్కడపల్లి పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్న తమ కుటుంబాన్ని కావాలని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. న్యాయస్థానంలో కేసు ఉందని అక్కడ ఎలాంటి తీర్పు వచ్చినా స్వాగతిస్తామని మల్లేష్ తెలిపారు. నా పేరు అంగల మల్లేష్. నేను బాపునగర్ నివాసిని, చిక్కడపల్లి, హైదరాబాద్. జరిగింది ఏంటంటే, నేను ఒక 3 రోజులు లేను. నా కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేసి, పాత కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేసి తోవ చేసుకొని వెనకాల వెళ్ళి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నాడు. అక్కడ ఆయనకి ఇక్కడ స్థలం లేదు. నాది 146 గజాలు నా స్థలం, మా అమ్మ పేరు మీద ఉన్న స్థలం. మేము లేని ఏరియాలో ఆ కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేసి లోపల పోయినట్టుగా మేము వచ్చి మాట్లాడినందుకు మా మీద కేసు వేసిండు. ఇక ముందు ఎదుటి వాళ్ళ మీద కూడా ఇంకో కేసు వేసిండు. ఎందుకు వేసిండంటే, మేము మా బాబు సీట్ తీయమని కంటెంప్ట్ వేసినాం. కంటెంప్ట్ వేసినందుకు సిఐ రివెంజ్ తీసుకుంటున్నాడు. సిఐ కలిసిపోయి సిఐ వాళ్ళతో కలిసిపోయి చేసేది ఏంటంటే, డబ్బులు తిన్నాడు, బాజప్తా డబ్బులు తిన్నాడు. వాళ్ళతో కలిసిపోయి కుమ్మక్కయి వాళ్ళ ఫేవర్గా చేస్తున్నాడు. నా పేరు అంగల మల్లేష్. నేను బాపునగర్ నివాసిని, చిక్కడపల్లి, హైదరాబాద్. జరిగింది ఏంటంటే, నేను ఒక 3 రోజులు లేను. నా కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేసి, పాత కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేసి తోవ చేసుకొని వెనకాల వెళ్ళి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నాడు. అక్కడ ఆయనకి